అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో పరలోకానికి ఎత్తబడే ఈ 3 గుంపులు ఎవరు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. మరియు క్రూరముఖమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము చిరచ్ఛేదం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బతికిన వారు 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనంలోని 3 భాగాల వాళ్ళు పరలోకానికి ఎత్తబడ్డ వాళ్ళు అని చెప్పబడుతుంది. ఎవరంటే, మరియు క్రూరముఖముకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయక తమ నొసల యందు కానీ చేతుల యందు కానీ ముద్ర వేయించుకున్న వారిని. ఆ క్రూరముఖము యొక్క ముద్ర వేయించుకోలేని వాళ్ళు, నమస్కరించలేని వాళ్ళు ఎవరంటే వీళ్ళే. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. సమస్త జన్మలను ఇనుప దండంతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునకు కొనుపోబడిను. ఒక స్త్రీ మగ శిశువుని కని పరలోకానికి, ఆ కన్న మగ శిశువు పరలోకానికి చేర్చబడింది దేవుడి దగ్గరికి. ఈ మగ శిశువే ఎవరంటే 7 ఏళ్ల శ్రమల్లోని పరలోకానికి చేర్చబడిన సంఘం. వీళ్ళే ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాల నుంచి ఒక్కొక్క గోత్రం నుండి 12,000 చెప్పిన 144,000 మంది. ఇంకా రెండవ గుంపు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును. యేసు విషయమై ఎవరు సాక్ష్యం ఇచ్చారు? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. అయితే ఆ 3 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించును కనుక వారు పాదములు ఊని నిలిచిరి. చనిపోయిన ఈ దేహాలను ఆ పరలోకం నుండి జీవాత్మ వచ్చి వాళ్ళు మోకాళ్ళు యూని పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. వీళ్ళే మోషే, ఏలియా. వీళ్ళు ఎప్పుడు పరలోకానికి ఆరోహణమై వెళ్తారంటే, ఇందాక ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి యేసు విషయమే తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము. అంటే ఎవరు ఈ సాక్ష్యం ఇచ్చారు? ఈ 2 ప్రవక్తలే 7 ఏళ్ల శ్రమల్లో భూమి మీదకి వచ్చి దేవుడి కోసం సాక్ష్యం ఇచ్చారు. మీరు ఉగ్రతలో ఉన్నారు, మారు మనసు పొందుకోండి, పశ్చాత్తాపడండి, దేవుడు వైపు తిరగండి అని చెప్పి వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువు కోసం సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఈ 2 ప్రవక్తలు. వీళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడ చేర్చబడ్డారు? పరలోకాన్ని చేర్చబడ్డారు. అంటే ఇప్పుడు ఎన్ని గుంపులయ్యాయి? 2 గుంపులయ్యాయి. ఇంకా 3వ గుంపు ఎవరంటే దేవుని వాక్యం నిమిత్తం చిరచ్ఛేదం చేయబడిన వాళ్ళు. ఈ దేవుని వాక్యం నిమిత్తం చిరచ్ఛేదం చేయబడ్డ వాళ్ళు ఎవరంటే వీళ్ళే 7 ఏళ్ల శ్రమల్లోని ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా సరే దేవుడి కొరకే రోషం కలిగి, నేను మరణం అయిపోయినా పర్లేదని చెప్పి దేవుడి కోసమే రోషం కలిగి జీవించి మరణం అయిపోయిన వాళ్ళు. వీళ్ళ కోసమే హెస్కేలు గ్రంథంలో కూడా చెప్పబడుతుంది. ఆ లోయలోని ఎండిన ఎముకలకి జీవం వచ్చి, నరాలు వచ్చి, మాంసం వచ్చి బ్రతికారు. ఆ 3వ గుంపే హెస్కేలు గ్రంథంలో ఉన్నటువంటి లోయలో ఉన్న ఎముకలు. అంటే పరలోకానికి 7 ఏళ్ల శ్రమలు అయిన తర్వాత 3 గుంపులు ఎత్తబడతాయి. మొదటి గుంపు ఆ స్త్రీ కన్న శిశువు, 2వ గుంపు మోషే, ఏలియా, 3వ గుంపు హెస్కేలు గ్రంథంలో లోయలో ఉన్నటువంటి ఎముకలు జీవాత్మ వచ్చి వాళ్ళందరూ కూడా పరలోకానికి ఎత్తబడ్డం. ఈ లోయలో ఉన్న ఎముకలే 7 ఏళ్ల శ్రమల్లోని ఆ ఘట సర్పం, ఆ క్రూరముఖము, ఆ అబద్ధ క్రీస్తు, ఆ అబద్ధ ప్రవక్త పెట్టిన శ్రమలు, కష్టాలు, బాధలకి మరణమైపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అని వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే 7 ఏళ్ల శ్రమల తర్వాత పరలోకానికి 3 గుంపులుగా వీళ్ళందరూ కూడా ఒకేసారి ఏకదాటుగా పరలోకానికి చేర్చబడతారని ఈ వచనముల ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.